మీరు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి అని ఆనంద్ అనగానే, ఇదిగో మీరు లేట్ చేయదు లేదా మేము మేనేజ్ చేయడం కష్టమైపోతుంది అని ఆకాశంగా, లేదు మేము ఇలాగెళ్ళి ఇలాగ వచ్చేస్తాం అని పద బుజ్జమ్మ అని అంజు చేయి పెట్టుకుని బుజ్జం తీసుకెళ్తుంది. పక్కన యాదమ్మ మనోహరి అదే పనిగా గమనిస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి అమర్ కూడా లోపల రాబోతూ ఉంటారు. యాదమ్మ మనోహరి చాలా టెన్షన్ పడుతుంటారు. ఇప్పుడు అమర్ బాగి చూసారు ఇంకో పిల్లలు వెళ్ళకుండా ఆపేస్తారుగా, ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుందేమో అని చెప్పి మనోహరి డౌట్ పడి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా పిల్లలు మెల్లింగా వెళ్తూ ఉంటారు. ఇంకా యాదమ్మ మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చూస్తే ఏమన్నా ఉందా అనుకుంటారు. అనుకున్న విధంగా పిల్లలు అప్పుడే ఇంకా వంటగదిలోకి వెళ్తూ ఉంటారు. అమర్ బాయ్ కూడా అప్పుడే ఇంకా లోపలికి వస్తూ ఉంటారు. అదంతా పైనుండి మనోహరి యాదమ్మ గమనిస్తూ ఉంటారు. పిల్లలు ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా ఎవరు చూడకుండా బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఇంకా అక్కడ వెళ్తూ ఉంటారు. మీరు ఫ్రెష్ అయ్యారండి అని బాగ్యంగానే పిల్లలు తిన్నారని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఇంకా లేదండి చూస్తాను పెడతాను బాగి అంటుంది. ఈలోగా అనుకున్న విధంగా బుజ్జమ్మ అంజు ఇంకా గేట్ దాటి వెళ్ళిపోతుంటారు. ఆనంద్ ఆకాశంగా బాయ్ చెప్తూ ఉంటారు. అదంతా మనోడి అతను చూసి అమ్మయ్య వీళ్ళు వెళ్ళిపోయారుగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అంతా పక్కన గమనిస్తూ ఉంటారు. బాగి ఇంకా పిల్లల రూమ్ లోకి వెళ్ళడం అలాగే మనోడి అతను గమనిస్తూ ఉంటారు. మళ్ళీ టెన్షన్ పడుతూ వెనకాల వెళ్తూ చూస్తూ ఉంటారు. ఆకాష్ ఆనంద్ ఏం తెలియని ప్రశాంత్ కోసం చదువుతూ ఉంటారు. అమర్ అప్పుడే ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు. నేను పిలుస్తా అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు చదవడం చూసి బాగా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి అబ్బో ఏంటి చెప్పకుండానే సరిగ్గా చదువుకున్నారుగా అని బాగి అనగానే, అంటే ఎగ్జామ్స్ కదా మిస్ అమ్మ అందుకే అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటారు. సరే మీ డాడీ వచ్చారు స్నాక్స్ తిన్నారు రండి అని బాగిగానే, మీరు వెళ్ళండి మేము వస్తామని చెప్పేసి ఆనంద్ అంటూ ఉంటారు. అవును అంజు బుజ్జమ్మ ఏరి అని బాగి అనే మాటకి యాదవ్ మన విని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు చూసిందనుకో తెలిసిపోతుంది నేను భయపడుతూ ఉంటారు. పక్కనే ఆనంద్ ఆకాశ్ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా అలా గమనిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పడుకున్నారు మిస్ అమ్మ అని చెప్పేసి ఆనంద్ అంటూ ఉంటారు. ఇంకా ఎవరికి డౌట్ రాకుండా ఇంకా బెడ్షీట్ కప్పేసి పిల్లలు కవర్ చేసి ఆనంద్ ఆకాశ్ పెట్టడం అలాగే పిల్లలని చెప్పేసి బాగి అనుకుంటుంది. అదేంటి అని చెప్పి డౌట్ గా బాగి చూస్తూ ఉంటుంది. అబ్బో అని చెప్పేసి మనోడి యాదమ్మ అనుకుంటూ ఉంటారు. అదేంటి అప్పుడు నిద్రపోవడం ఏంటి అని బాగి అనగానే, ఇప్పుడు దా చదివి అలసిపోయి పడుకున్నారు మిస్ అమ్మ అని ఆకాశంగా, అదేంటి స్నాక్స్ కూడా తినకుండా అన్న పడుకోవడం ఏంటి అని బాగి అని వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంద్ ఆకాశ్ కంగారు పడుతుంటారు. మిస్ అమ్మ అని చెప్పేసి ఆనంద్ ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పక్కన మనోహర్ యాదవ్ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. బాగి వెళ్ళి ఇంకా బెడ్షీట్ తీపోతుంది ఆగు అని చెప్పేసి ఆనంద్ ఆపుతూ ఉంటాడు. ఇంకా యాదవ్ ఇంకా టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు కానీ చూసింది అనుకో అమ్మకి చెప్తుంది ఇక పిల్లలు లేదని చెప్పి అర్థమైపోతుంది చెప్పేసి మనోహర్ బయటపోతూ ఉంటుంది. ఇంకా ఆనంద్ అదే పని ఆపే ప్రయత్నం చేసి డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అదేంటి స్నాక్స్ పడుకోవడం ఏంటి తినాలి కదా అని చెప్పేసి బాగి అంటాడు. అంటే వాళ్ళు తర్వాత తింటారులే అని చెప్పి ఆనంద్ ఆకాశ్ కవర్ చేస్తూ ఉంటారు. నాకు బాగా డౌట్ వస్తుంది. అదేంటి తినకుండా పడుకోవడం ఏంటి ఆయన వేళపాలు లేకుండా పడుకోవడం ఏంటి అని చెప్పేసి బాగి అంటుంది. గంట దాకా లేకపోద్దు అని చెప్పి ఆకాశ్ అంటూ ఉంటాను. అమ్మాయి అని చెప్పి యాదమ్మ మనం అనుకుంటూ ఉంటుంది. ఆయన స్నాక్స్ తినాలి కదా అని బాగి అంటుంది. పాపం అలసిపోయి పడుకున్నారు డిస్టర్బ్ చేసి లేసే తింటారులే అని చెప్పి ఆకాశ్ అంటూ ప్లీజ్ ఆడుతూ ఉంటారు. అబ్బో చెల్లెల మీద అన్నయ్యకి బాగానే ప్రేమ ఉందిగా, సర్లే మీరు కిందకి రండి అని చెప్పి బాగి అంటూ వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని చెప్పి ఆనంద్ ఆకాశ్ రిలీఫ్ అవుతుంటారు. మళ్ళీ బాగి ఎందుకంటే డౌట్ ఆగుతుంది. మళ్ళీ ఆనంద్ ఆకాశ్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అదేంటి మళ్ళీ వస్తుంది అని చెప్పి అనుకుని చూస్తుంటారు. యాదమ్మ మనవారు మళ్ళీ డౌట్ గా గమనిస్తుంది. ఇదేంటి వస్తుంది అనుకుంటే మళ్ళీ లోపలికి వెళ్తుంది అని చెప్పి మళ్ళీ డౌట్ గా చూస్తూ ఉంటారు. ఇంకా బాగి అలాగే చూసుకుంటూ బిల్డింగ్ వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఏమైంది అని చెప్పేసి ఆకాశ్ ఆనంద్ అడుగుతుంటారు. బాగి ఏం మాట్లాడదు అటువైపు వెళ్తూ ఉంటుంది. ఇంకా వెళ్ళి విండో క్లోజ్ చేస్తూ ఉంటుంది. సరే నేను వెళ్తున్నాను మీరు వచ్చేయండి అని చెప్పేసి బాగి అంటూ వెళ్తుంది. అమ్మయ్య అని చెప్పి ఆనంద్ ఆకాశ్ అనుకుంటూ ఉంటారు. ఇంకా బాగా కిందకి వెళ్ళిపోతుంది. ఇంకా యాదమ్మ చాలా సంతోషపడుతుంటారు. అమ్మయ్య ఎస్కేప్ అయ్యంట్రా జస్ట్ మిస్ అని చెప్పి ఆనంద్ ఆకాశ్ అనుకుంటూ ఉంటారు. ఇంకా బాగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అదే పని గమనిస్తూ మోగపిల్లలు బాగా మేనేజ్ చేసారా మనోహరి అని యాదమ్మ. సరే ఇద్దరు పిల్లలకి బయటికి వెళ్ళారు. ఇక ప్రచండ వంతు ఈసారి ఏం చేస్తాడో చూడాలని మనోహర్ అనుకుంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. మనోహర్ సంతోషం అద్దలే ఉండవు. అక్కడ అనుకున్న విధంగా బుజ్జమ్మ అంజు ఎప్పుడొస్తారా అని చెప్పేసి ప్రచండ కలిసి చూస్తూ ఉంటారు. బుజ్జమ్మ ఎలాగో ఎవరు చూడకుండా బయటపడ్డాము, వీలైనంత తొందరగా మన ఇంటికి వెళ్ళిపోవాలి అని, లేదంటే మిస్సం బాధపడుతుంది అంజు అనగానే, అవునక్క డాడీ కూడా కోపడతారు, మా ఫ్రెండ్ విషయం చెప్పేసి వెంటనే వచ్చేద్దాం అని చెప్పేసి బుజ్జమ్మ అనగా సరే అని చెప్పి అంజు ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ప్రచండ అలశిషు అదే పని కాపలా కాస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తా అని చెప్పి చూస్తూ ఉంటారు. అక్కడేమో బాగి అలాగే రాతో ఇంకా వంటగదిలో ఉంటారు. బాగి వంట చేస్తుంది, రాతో హెల్ప్ చేస్తూ ఉంటాడు.
మనోడు చాలా టెన్షన్ అయిపోయి గదిలో అదమని తిరుగుతూ ఉంటుంది. ఏమవుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ బుజ్జమ్మ అంజు మాట్లాడుకుంటూ అదే పని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బుజ్జమ్మ దొరికింది అని చెప్పచ్చు ఫోన్ రావడమే ఆలస్యం. బాగి భర్తం పట్టచ్చు. మనోరి అనగానే అంటే ఏంటి అమరన్ సార్ ముందు బాగిని ఇరికిస్తావా ఏంటి? యాదమ్మ అనగానే అవును అంతేగా. అమర్ బాగిని తిట్టడం నేను చూడాలి వినాలి అని మనోడు అంటూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ అదే పనిగా సంతోషంగా అంజుతో మాట్లాడుకుంటూ తన ఫ్రెండ్కి వెళ్తుంది. అప్పుడు చూసి మాంత్రిక పెళ్ళొస్తాను అంటూ ఉంటాడు. ఇంకా ప్రచండ చూస్తూ ఉంటాడు. ఇంకా ఇదే మంచి అవకాశం. ఈసారి ఆ పిల్ల పెట్టలు మన వల్ల పడ్డట్టేరా అని ప్రచండ అనగానే ఇప్పుడు కూడా ఆనిసం కాపాడితే ఏం చేస్తాం మాంత్రిక అని శిష్యుడు అనగానే లేదురా ఇప్పుడు వాళ్ళ వెంట ఏ దైవశక్తి తోడుగా లేదుగా అని ప్రచండ అనగానే మీకెలా తెలుసు అని శిష్యుడు అంటూ ఉంటారు. ఆ పిల్లల చుట్టూ ఎలాంటి ఆరా లేదు కదా ప్రచండ అనగానే ఏంటి అని శిష్యుడు అంటూ ఉంటారు. అంటే ఎలాంటి శక్తులు లేవు అని తోడుగా లేదని పిల్లలు దొరికని చెప్పి మనోహర్కి ఫోన్ చేసి చెప్పు అని ప్రచండ అంటూ ఫోన్ ఇస్తూ ఉంటాడు. ఇంకా ప్రచండ పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అనుకున్న శిష్యుడికి మనోహర్ కాల్ చేయబోతూ ఉంటాడు. ఇంకొకసారి ప్రచండ చూసి బుజ్జమ్మ అంజు భయపడిపోతూ ఉంటారు. ప్రచండ అదే పనిగా నవ్వుతూ ఉంటాడు. ఇంక పిల్లలిద్దరు భయంతో అలాగే చూస్తూ ఉంటారు. ప్రతిసారి నా చేతికి చిక్కి తప్పించుకున్నావు, ఈసారి తప్పించుకుంటా ఏ శక్తి కాపాడుతుంది నేను కూడా చూస్తా అని ప్రచండ అదే పనిగా నవ్వుతూ ఉంటాడు. ఇంకా అంజు బుజ్జమ్మ చాలా భయపడుతూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా పిల్లల్ని ఎత్తుకుపడే ప్లాన్ వేస్తుంటారు. ఇంకా ఇద్దరు పిల్లలు తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడే వెనకాల ప్రచండ శిష్యుడు కూడా అడ్డుపడుతూ ఉంటారు. ఇంకా పిల్లలు ఇద్దరు భయపడుతుంటారు. ఇంకా ఏం చేయాలి అర్థం కాదు, ఎలా తప్పించుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. ముందే ప్రచండ వెనకాల శిష్యుడు ఉన్నాడుగా అని చూస్తూ ఉంటారు. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడ అనుకున్న విధంగా రాతోడు అలాగే బాగి ఇంకా డైనింగ్ టేబుల్ మీద స్నాక్స్ అన్ని ఏర్పాటు చేస్తుంటారు. అప్పుడే ఇంకా అమర్ వస్తూ ఉంటాడు. ఇంకా వచ్చి కూర్చోబోతూ ఉంటాడు. ఇంకా బాగి దగ్గరుండి అమర్ కొట్టిస్తుంది. అప్పుడే ఇంకా పాత కూడా వస్తూ ఉంటారు. హాయ్ అమర్ అని చెప్పి పాకిస్తున్న కూర్చో అని చెప్పేసి ఏంటి ఎలా జరిగింది అని అమర్ పాకిస్తూ ఉంటాడు. అవును బాగా జరిగింది అని నేను హ్యాపీ చాలా సంతోషంగా స్పెండ్ చేశాము థ్యాంక్స్ బాగి అని పాదు అంటూ ఉంటారు. ఇంకా పిల్లలు లేదని చెప్పేసి తెలియాలి అప్పుడు బాగి భర్తం పడతారుగా అని చెప్పేసి మనోడు ఎలా మారుకుంటూ వస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో మంచి సందర్భాలు అవి మనతో చాలా టైం స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంకా పాదు సంతోషపడుతూ ఉంటారు. అంటే మొత్తానికి ముహూర్తం ముందే మీ మొహంలో పెళ్లి కథ కనపడుతుంది కదా సార్ అని చెప్పి పాదుని చూస్తూ రాత్రి అంటూ ఉంటాడు. పాదు సిగ్గుపడుతూ ఉంటాడు. మనోహర్ మొహంలో వస్తే పెళ్లి కథ ఉట్టి పడుతుందిగా అని చెప్పి బాగి అన్నమాట మనకు కోపం వస్తూ ఉంటుంది. కాసేపు ఆగివే నీ మొహంలో ప్రేత కథ తాండవిస్తుందిగా అని చెప్పి మనకు నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆనంద్ ఆకాష్ కూడా వచ్చి కూర్చుంటారు. ఇంకా బాగి రాత్రులు కలిసి దగ్గరుండి అన్ని వడ్డిస్తూ ఉంటారు. ఇంకా అన్ని చూస్తూ ఉంటారు. ఇంకా మనోడు అదే పని పిల్లలు గమనిస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేయాలి అటు ఇటు చూస్తూ ఆనంద్ ఆకాష్ ఏంటి నిద్ర వచ్చారు అంజు బుజ్జం ఏరి అడగానే ఒక్కసారిగా ఆనంద్ ఆకాష్ కనపడుతుంటారు. అమర్ ఇంకొకసారిగా గమనిస్తూ ఉంటాడు. అవును వాళ్ళే అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఇప్పుడుదా బాగా చదివి అలసిపోయి నిద్రపోతున్నారండి అని బాగి అనగానే ఓహో అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. అదే నిద్రపోయారు అంటున్నావేంటి బాగి ఏ నువ్వు చూడలేదా మనోరి అనగానే చూసా నిండుగా దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు అని చెప్పి బాగి అనగానే తినకుండా పడుకోవడం ఏంటి అమ్మరు అనగానే లేచా తింటారులేండి అని బాగి అంటుంది. అదేంటి బాగి అంత సింపుల్ చెప్తున్నావు పిల్లలు తినకుండా పడుకుంటే నీకు అసలు బాధే లేదా ఏంటి అంత కేర్లెస్ ఏంటి అని మన మాటలకి ఒకసారి అయ్యమని చూస్తూ ఉంటాడు. బాగి చాలా కోపం వస్తుంది. పిల్లల మీద ఉన్న శ్రద్ధ నాకు లేదులే మనోహరి అని బాగి అనమాట పాదుకి అర్థం కాదు. ఒకసారిగా మనోహర్ని బాగిని చూస్తూ ఉంటాడు. ఇంకా బాగా కోపం వస్తుంది. అపార్థం చేసుకోకండి పాదు గారు అరుణితి మేడం చనిపోయాక పిల్లల్ని మనోహరి చూసుకుంది కదా అని రాతోడు అయ్యో పాదు గారు ఎందుకు అపార్థం చేసుకుంటారు రాతోడు అని మనోహరికి ఆల్రెడీ పెళ్ళి పిల్లలు పుట్టాక కూడా విడాకులు తీసుకుందని చెప్పి పాదు అనుకుంటారా ఏంటి అని బాగి అన్నమాట. ఒక్కసారిగా మనం షాక్ అవుతుంది. పాదు అమ్మకి మళ్ళీ అర్థం కాదు. అయ్యమ్మను ఒక చూసుకుంటూ ఉంటారు. ఇంకా బాగి అలాగే మనం కోపం చూస్తుంది. దీన్ని ఏం చేసిన పాపం చాలా దొరికితే చాలు నా ఫ్లాష్ బ్యాక్ తవ్వడానికి రెడీగా ఉంటుందిగా అని మనం అనుకుంటూ ఉంటుంది. నేను అసలు ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ చేసుకోను నిజంగా మనం పెళ్ళై డివోర్స్ తీసుకున్నా నాకు అభ్యంతరం లేదని చెప్పి ఆర్డర్ చెప్పాను అని ప్రార్థన మాటలకి వీడొకడు అసలు ఈ మంచోడు కూడా నాకు అర్థం కావట్లా అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటుంది. అయినా
ఇప్పుడు దాకా తన పెళ్లి అవడలే పాదు అని అమరంగా ఎవరు చూశారు అని చెప్పి భాగ్య మాటలు మళ్ళీ అమర్ అలాగే పాదుకి ఏం అర్థం కాదు. మళ్ళీ షాక్ లో చూస్తూ ఉంటారు. మన ఏదైనా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఏంటి ఏమన్నా అని అమరంగానే అంటే సార్ మనోహర్ గారికి ఎవరు సంబంధం చూడలేదని చెప్తున్నారు మిస్ అమ్మ అని రాత్రి కాల్ చేస్తున్నారు. అవునండి అని బాగి అంటూ ఉంటుంది. కొంచెం లేట్ అని పార్థి గారి రూపంలో మనోహర్కి మన సంబంధం వచ్చిందిగా అని బాగి అంటూ కోపంగా మనం చూస్తుంది. ఇంకా మనోహర్ కూడా చాలా కోపం వస్తుంది. ఇంకా ఏం తెలియదు మళ్ళీ బాగి పిల్లలు అలసిపోయినా అంటే జనంగా వచ్చిందా చెక్ చేసావా అని మనోహర్ అన్న మాటలకి ఒకసారిగా ఆనంద్ ఆకాశ్ మళ్ళీ కంగారు పడుతున్నారు. అవునవును కదా చెక్ చేసావా అని అమరంగా లేదు పిల్లలు ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయలేదు అని చెప్పి బాగి అంగా అయ్యో అవి వదిలేస్తావు చూసుకోవాలిగా సరే నేను వెళ్ళి చూసేస్తా అని మనోహర్ లేచి వెళ్ళిపోతుంది. నువ్వు ఆగు మనోహరి నేను వెళ్ళి చూసేస్తాను అమరంగానే ఆనంద్ ఆకాశ్ బయటపడుతూ ఉంటారు. ఏమండి మీరు భోజనం చేయండి నేను చూస్తా అని బాగా ఏం పర్లేదులే మీరు తింటుండే నేను ఎప్పుడో పిల్లల దగ్గర వెళ్తా అని చెప్పేసి అమర్ వెళ్తుంటాడు. డాడీ వాళ్ళకి ఏం జ్వరం లేదు అని చెప్పి ఆనంద్ ఆకాశ్ డైరెక్ట్ చేయడం సిద్ధమవుతూ ఉంటారు. మనోహర్కి అన్ని తెలుసు ఏం తెలియనట్టు మళ్ళీ అలా గమనిస్తుంటది. డాడీ వాళ్ళు అలసిపోయారు పడుకున్నారు అంతే అని ఆకాశ్ అంటూ ఉంటారు. ఏంట్రా మీరు అంత కష్టపడుతున్నారు ఏమైంది భోజనం చేయండి అని అమర్ అంటూ వెళ్తూ ఉంటారు. ఇంక పిల్లలు ఇద్దరు ఏం మాట్లాడుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత పిల్లలు వడ్డిస్తూ ఉంటాడు. బాగా ఎక్కడో డోర్ కొడుతుంటది. ఇద్దరిని గమనిస్తుంటది. ఇదేంటి అని చెప్పి చూస్తూ ఉంటది. మనోడి అదే పనిగా అమర్ రూమ్ దిగి వెళ్ళడం గమనించి నవ్వుతూ ఉంటుంది. బాగా అదే పని ఆనంద్ ఆకాశ్ గమనిస్తూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటుంది. అయిపోయాను రా అని ఆనంద్ అంటూ ఉంటాడు. ఇప్పుడు ఎలా రా అని చెప్పి ఆకాశ్ అంటూ ఉంటాడు. ఆనంద్ ఆకాశ్ అసలు ఏమైంది మీకు తినండి అని బాగి అంటుంది. దాని ఇద్దరు చాలా టెన్షన్ పడుతుంటారు. తింటారని చెప్పి అంటూ ఉంటారు. కానీ మనోడు అదే పనిగా నవ్వుకుంటుంది. వాళ్ళు అందరు నాకు అదే కాసేపు ఆగు నువ్వు తిన తిట్లు అని చెప్పి మనోడు నవ్వుకుంటూ ఉంటుంది. బాగి ఇంకా పిల్లలు గమనిస్తుంటది. మనోరేమో యాదం చూసి సైలు చేస్తూ ఉంటది. మనోరి భలే ఎదిగిచ్చావుగా అని యాదం అనుకుంటూ ఉంటుంది. ఆమె ఇంకా రూమ్ లో కూడా పిల్లలు చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. బాగి అదే పనిగా ఆనంద్ ఆకాశ్ గమనిస్తూ ఉంటారు. పార్థు మనం చూసి తిను అని చెప్పి అంటూ ఉంటాడు. పార్థు ఆనంద్ ఆకాశ్ తినట్లేదు అని చెప్పి మనోడు అంటుంటది. ఏంటి ఏమైంది మీకు అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఏం తినట్టు అని అడుగుతూ తినండి అని బాగి ఏం లేదు మిస్ అమ్మ తింటున్నా అని చెప్పి ఆనంద్ ఆకాశ్ కంగారు పడడం బాగా గమనిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లల్ని చూస్తూ ఉంటుంది. అసలు ఏంటి అని చెప్పి అనుకుంటూ చూస్తుంది. వీళ్ళకి ఏమైంది ఇందాక నేను స్నాక్స్ పెట్టడానికి వెళ్తున్నప్పుడు టెన్షన్గా ఉన్నారు. కొంప తీసి అంజు బుజ్జమ్మ పైన లేరా ఏంటి అని బాగా డౌట్ వస్తూ ఉంటుంది. రాత్రి వీళ్ళకి ఏం కావాలి చూసుకో అని చెప్పేసి బాగా కంగారు అమరంగా వెళ్తాడు. ఏంటి అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. లేదు ఉండు అని చెప్పేసి బాగా పర్యటన వెళ్తూ ఉంటుంది. కానీ ఆనంద్ ఆకాశం భయపడిపోతూ ఉంటారు. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంక ఇద్దరు వెళ్ళని చెప్పి అనుకుంటూ ఇద్దరు కూడా తినడం మనిషి ఇంకా వెనకాల వెళ్తూ ఉంటారు. బాబా మీరు ఎక్కడికి అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. ఇప్పుడు వస్తాను చెప్పి ఆనంద్ ఆకాశం కూడా వెళ్తూ ఉంటారు. మనం నవ్వకూడదు వెళ్ళవే వెళ్ళు పిల్లలు లేవని తెలిసాక అమ్మనైనా పైన కింద తోసేస్తాడు కదా వెళ్ళు తొందరగా వెళ్ళు అని చెప్పి మనోడు నవ్వుకుంటూ యాదం చూస్తుంది. ఇంకా యాదం కూడా నవ్వుతూ ఉంటుంది. ఇంకా అమ్మని ఇంక వెళ్ళగానే చూసి అది నువ్వు వచ్చావని ఆడుతుంటాడు. అంటే అండి అది అంటే పిల్లల్ని తీసుకెళ్తామని బాగా నేను వచ్చానుగా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా ఆకాష్ ఆమె వెళ్ళి గమనిస్తూ ఉంటారు. బాగా చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి టెన్షన్గా ఉన్నావు అని అమర్ అంటూ ఉంటాడు. ఏం లేదు అని చెప్పి బాగా ఇంకా చెమటలు పడుతూ ఉంటాయి. చూసుకుంటుంది. ఎక్కడుండి ఆమెను అక్కడ గమనిస్తూ ఉంటారు. ఇంకా భయపడుతూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా అమర్ ఇంకా బెడ్షీట్ తీస్తూ ఉంటాడు. ఇంకా ఇద్దరు పిల్లలు అక్కడే ఉంటారు. అమ్మయ్య అని చెప్పి ఆనంద్ అక్కడ అనుకుంటారు. బాగా అనుకుంటూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా పిల్లలు ఆగా చూస్తూ ఉంటారు. అమ్మయ్య అని చెప్పి ఇంక రిలీఫ్ అవుతూ ఉంటారు. ఇంకా అమర్ చూస్తూ ఉంటారు. అదేంటి మనకన్నా ముందుగా వెళ్ళారు ఆకాష్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు అని చెప్పి ఆనంద్ అడుగుతూ ఉంటారు. ఏమో నాకు అర్థం కావట్లా అని ఆనంద్ ఆకాష్ అంటే లోపల వెళ్తుంటారు. చూసారా చెప్పానా పిల్లలు నిద్రపోతున్నారండి అని బాగ్యంగా అదేంటారు మీరు ఎందుకు వచ్చారని చెప్పి అమర్ అడుగుతూ ఉంటారు. వీళ్ళు టెస్ట్ చేసి నేను బయటకు వచ్చాను అని బాగ్యంగానే టెన్షన్ ఎందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. అంటే మనకు తెలియకుండా అంజు బుజ్జం బయటకు వెళ్ళారేమో వీళ్ళకి కవర్ చేసని చెప్పి నాకు అనిపించింది అని బాగానే ఏం మాట్లాడుతున్నా మన తెలియకుండా మన పిల్లలు ఎందుకు బయటకు వెళ్తారు అని వీళ్ళు మన పిల్లలు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. కానీ బాగా ఏం మాట్లాడదు. బుజ్జమ్మ అంజు లాగండి అని చెప్పి అమర్ లేపంగా పిల్లలు కళ్ళు చూసుకొని బిల్డింగ్ లేచి యాక్ట్ చేస్తూ ఉంటారు. ఏం డాడీ అని అంజు అనగానే తినకుండా పడుకున్నారు ఏంటి అని అమరంగానే నిద్రొస్తుంది డాడీ అని బుజ్జమాట తినేసి పడుకోండి లేకపోతే మధ్యలో మేలుకు వస్తుంది అప్పుడు లగాల్సి వస్తుంది డిస్టర్బ్ అవుతారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. సరే డాడీ అని చెప్పేసి బుజ్జం అనగానే ఏంటి మీకు జ్వరం రాలేదు అని చెప్పి బాగా కంగారు ఒళ్ళు చెక్ చేస్తాడు. లేదు నేను బాగానే ఉన్నా అని చెప్పి మాకు జ్వరం వస్తే మీకు చెప్తాను కదా మిస్ అమ్మ అని చెప్పి అంజు అంటాడు.
సరే సరే భోంచేద్దాం కిందకి రండి అని చెప్పి ఇంకా అమర్ అంటే పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఎప్పుడప్పుడు వస్తారా అమర్ బాగించారని చెప్పి యాదమ్మ మనోహర్ అదే పనిగా వెయిట్ చేస్తుంటారు. అనుకున్న విధంగా బుజ్జమ్మ అంజు కింద రావడం గమనించి ఒక్కసారిగా మనోహర్ యాదమ్మ షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి వీళ్ళకి వచ్చారు అని చెప్పి అనుకుంటూ డౌట్ గా చూస్తూ ఉంటుంది.